నా బీటెక్ అయిపోయినాక నేను అటెండ్ అవుతున్న ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. అది ఇంటర్వ్యూ మనకైతే మెయిల్ రావడంతో మనమైతే ఇంకా బెంగళూరు నుంచి అయితే హైదరాబాద్ వరకు అయితే జనరల్ కంపార్ట్మెంట్లో అయితే ట్రావెలింగ్ చేస్తున్నాను. హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ అయితే బాగున్నారని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా మనమైతే ఇంకా బెంగళూరు నుంచి హైదరాబాద్కి అయితే ఇంటర్వ్యూ కోసం అయితే వెళ్తున్నాము. మనమైతే జనరల్ కంపార్ట్మెంట్ లో ట్రావెలింగ్ చేస్తున్నాం కాబట్టి మనకైతే నైట్ అంతా నిద్ర అయితే లేదు. నేను బెంగళూరు యశ్వంతపూర్ లో అయితే మధ్యాహ్నం 3ంటికి అయితే ట్రైన్ ఎక్కాను. ఇంకా అది మనల్ని అయితే ఎర్లీ మార్నింగ్ కాచిగూడలో 3ంటికి అయితే డ్రాప్ చేసింది. ఇంకా సర్లేని ఆ టైంలో మనకైతే ఏ అవైలబిలిటీ ఉండదు కాబట్టి మనం ర్యాపిడో అంత దూరం కేబిహెచ్పి దాకా అయితే ఎలా వెళ్తాం అని అక్కడే ఉన్న స్టేర్ హౌస్ లో అయితే మనం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. మార్నింగ్ వరకు 6కి అయితే మెట్రో అయితే ఓపెన్ అయిద్దంట. ఇంకా కాచిగూడ నుంచి మనకి దగ్గరలో మెట్రో స్టేషన్ నారాయణగూడ అయితే ఉంది. నారాయణగూడ నుంచి మనం అయితే కేబిహెచ్పి అయితే వెళ్ళాలి. హైదరాబాద్ లో అయితే మెట్రో టికెట్లు అయితే చాలా చీప్ గా అయితే వస్తున్నాయి. మనం అదే బెంగళూరులో కంపేర్ చేసుకుంటే బెంగళూరులో అయితే చాలా రేట్ అయితే ఉంటుంది. ఇంకా అసలు మ్యాటర్ లోకి వచ్చేస్తే మనం అయితే ఈ రోజు ఇంటర్వ్యూకి వచ్చామని చెప్పాం కదా. మనకి ఇంటర్వ్యూ అయితే కొండాపూర్లో అయితే జరుగుతుంది. అందరికి ఒక విషయం చెప్పాలి, నేనైతే మనకైతే వచ్చిన అవకాశాన్ని అయితే మనం అయితే సద్వినియోగపరచుకోవాలి, కానీ దాన్ని నాకెందుకు అని మనం అయితే వదిలేయకూడదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను బెంగళూరు వెళ్ళిన కొత్తలో అయితే మనకైతే ఛాంపియన్స్ గ్రూప్ అనే చిన్న స్టార్ట్అప్ కంపెనీలో అయితే ఎస్క్యూఎల్ డేటాబేస్ ఇంజనీర్ గా అయితే ఒక రోల్ అయితే వచ్చింది. దానికైతే వాళ్ళైతే 18,000 ఇస్తా అన్నారు కాబట్టి మనం అయితే దాన్ని వదిలే, మనకి ఇంకా పెద్ద జాబ్ వచ్చిందని మనం అయితే దాన్ని అయితే వదిలేసాము. ఇంక ఇప్పుడైతే నేనైతే రిగ్రెట్ ఫీల్ అయ్యాను. మనకైతే ఇంకా హైదరాబాద్ లో అయితే ఇంటర్వ్యూ కాల్ వచ్చింది కాబట్టి మనం అయితే వచ్చాము, దీనికైతే అటెండ్ అయితే అయ్యాము. ఈ ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత మనకైతే 2 రౌండ్లు అయితే పెట్టారు. ఒకటి యాప్టిట్యూడ్, తర్వాత అయితే టెక్నికల్ రౌండ్ అయితే పెట్టారు. అసలు ఇంటర్వ్యూ రిజల్ట్ ఏమైంది, తర్వాత మనకైతే అదైతే ఎలా వచ్చింది ఆ కాల్ లెటర్, తర్వాత ఇవన్నీ నేనైతే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉన్నాయి సాగర్ వాల్మీకి వ్లాగర్.